అరకు ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజన స్త్రీలు రజస్వల అయినప్పుడు ఎటువంటి ఆచారాలను ఎటువంటి కట్టుబాట్లు పాటిస్తారో ఈ వీడియోలో క్లుప్తంగా చూపిస్తా. ఈ కార్యానికి ముందు వరుసకు మాయ లేదా బావ అయిన వాళ్ళు అడవికి వెళ్లి అరటి చెట్టు మామిడి చెట్టు నరికి తేవలసి ఉంటుంది. అడవి నుంచి మొక్కను నరికి తెచ్చిన వాళ్ళే ఇంటి ముందు నాటాల్సి ఉంటుంది. ఈ కార్యం మొదటి నుంచి చివరి దాకా ఒక పెద్దావిడ మీద చేతులుగానే జరుగుతుంది. రజస్వల అయిన అమ్మాయిని 9 రోజుల పాటు మగవారి కంట పడకుండా ఒక గదిలో ఉంచి ఉంటారు. 9వ రోజు వరుసకు అత్తైన వాళ్ళు వెళ్లి తీసుకువస్తారు. ముందుగా వరుసకు అత్తైన వాళ్ళని రాయి మీద కూర్చోపెడతారు. తర్వాత రజస్వల అయిన అమ్మాయిని అత్త వాళ్ళలో కూర్చోపెడతారు. ఈ కార్యంను మొదటి నుంచి నడిపిస్తున్న పెద్ద ఆవిడ మంత్రాలు పూజలు కొన్ని చేస్తారు. అడవికెళ్లి మొక్క తెచ్చిన అతన్ని మాత్రం ఈ విధంగా రెడీ చేస్తారు. ఇలా రెడీ అయి రజస్వల అయిన అమ్మాయి ముందు డాన్స్ వేయాల్సి ఉంటుంది. చివరగా రజస్వల అయిన అమ్మాయి పైన నీళ్లు పోస్తారు. నీళ్లు పోసిన తర్వాత పాతి ఉన్న మొక్కను తీసి ప్రవహిస్తున్న గడ్డలో అయితే పడేస్తారు. ఈ వీడియో కావాలంటే ఈ వీడియో కింద ప్లే బటన్ నొక్కి చూడండి, లేదా మన ఛానల్ లో ఒకసారి విజిట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.